టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మరి మార్చి 25వ తారీఖు మంగళవారం. ఈరోజు ఏకాదశి తెల్లవారుజామున 3:45 వరకు ఉంటుంది. ఇక తదనంతరం మరి ద్వాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి శ్రవణ నక్షత్రం తెల్లవారుజామున 3:50 వరకు ఉంటుంది. ఇక తెల్లవారితే అంటే కనుక మనకి తెల్లవారితే 26వ తారీఖు బుధవారం వరకు ఏకాదశి, అలాగే శ్రవణ నక్షత్రం కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు మరి స్మార్తులు ఈ ఏకాదశిని పాప విమోచన ఏకాదశిగా, కొంతమంది విజయ ఏకాదశిగా చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. వైష్ణవులు మరి ద్వాదశితో కలిసిన రేపు బుధవారం నాడు చేసుకోవటం అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువ మంది అయితే కనుక ఈరోజు మంగళవారం నాడు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. పైగా శ్రవణ నక్షత్రంతో కలిసిన ఏకాదశి కాబట్టి మరింత శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం ఈరోజు కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. సంతానపరంగా కొన్ని మంచి మార్పులు కూడా పొందగలుగుతారు. తర్వాత భార్యాభర్తలు మనోరంజక ప్రదేశాల్ని తిలకించగలుగుతారు. ఇక జాతకులకి వ్యక్తిగతంగా కొంత కోపతాపాలు పెరిగినప్పటికీ కూడా వాటిని ఎంతో కొంత సమర్థించుకుని మళ్ళీ ముందుకైతే రాగలుగుతారు. కొత్త వస్తువులు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఈరోజు పెద్దగా ఉపయుక్తంగా ఉండదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎంతో కొంత మంచి మార్పులు అయితే కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అనురాగం పెరుగుతుంది. దూర ప్రాంతాలు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలత అనేది అయితే ఉంటుంది. గృహ స్థాన మార్పుల కోసం ప్రయత్నాల్లో ఉంటే కనుక ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అమ్మగారి ఆరోగ్య విషయంలో లేదా అమ్మగారి వల్ల ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు, అసౌకర్యత ఉండొచ్చు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శ్వాస కఫానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే రావచ్చు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు మాత్రం కొంతవరకు బాధ్యత నిర్వహణలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి కూడా ఈరోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉండొచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా, ఆనందదాయకంగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా మీ యొక్క బాధ్యతలను అయితే సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వారికి ఈరోజు అనుకోని అవకాశాలు పొందే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో మహిళలు అయితే కనుక వారికి మరింత మంచి జరుగుతుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అనుకోని ఏవైనా సరే ప్రయాణాలు వెళ్ళవలసిన పరిస్థితి ఉండవచ్చు. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి సాధ్యమవుతుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. తర్వాత వ్యాపారస్తులకైతే కనుక రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి ఈరోజు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో ఒక మంచి మార్పుని పొందటం అనేది, అలాగే కొత్తగా సంతానం కావాలి అనుకునే వాళ్ళు వారి ప్రయత్నాల్లో ఈరోజు ఏదైనా కొంత సఫలత ఏర్పడడానికి కూడా అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాగే సంతానం పేరుతో ఎవరైనా సరే వ్యాపారాలు నిర్వహిస్తుంటే వారికి ఈరోజు ఎక్కువగా లాభాలు పొందే పరిస్థితి ఉంది. ఆడవాళ్ళకితో ముడిపడి చేసే వ్యాపారస్తులకి ఈరోజు లాభాల బాట ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు
లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పని అంతంత మాత్రంగానే పూర్తవటం అనేది, లేదా ఏదో రకంగా అది మరి సంకట స్థితిలో, అంటే అటు ముందుకెళ్ళిందని అటు పూర్తిగా వెనక్కి వెళ్ళిందని కానీ చెప్పలేని సందిగ్ధావస్థలో ఉండిపోవటం కానీ జరుగుతుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా తొందరపాటు లేకుండా కొంత నిదానంగా ఆలోచించి ఏవైనా సరే నిర్ణయాలు తీసుకోవాలి. మీ కింద పనిచేసే వాళ్ళతో ఏవైనా సరే కొంతవరకు తలపోట్లు ఎదురు కావచ్చు. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు కూడా అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాని నుంచి బయటపడతారు. దగ్గర ప్రయాణాలు యోగిస్తాయి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే ఎంతో కొంత వాయిదా పడతాయి. ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా ఈరోజు కొంత అనుకూలత పెరుగుతుంది. కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికి కూడా శుభ సన్నివేశాలు ఉంటాయి. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య రీత్యా, ఆసుపత్రుల రీత్యా ఎంతో కొంత ధన వ్యయం అనేది కూడా పెరగచ్చు. ఇక భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి పెద్దగా శుభ ఫలితాలు వెళ్ళే దిశగా అయితే ఈరోజు ఉండదు. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే అంత అనుకూలత కూడా లేదు. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం నియంత్రణ కోల్పోతారు. ఆరోగ్య విషయంలో నిన్నట్లాగానే ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. భార్యాభర్తలు కొంతవరకు మీ యొక్క సయోధ్యని పెంచుకోగలుగుతారు. కొత్తగా పెళ్లి కావాల్సిన వారు ఉంటే కనుక వారి ప్రయత్నాలు ఈరోజు కొద్దిగా గట్టిగా చేసుకోవచ్చు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకోని ప్రయాణాలు ఏమైనా సరే తగలవచ్చు. తర్వాత ఒక ముఖ్యమైన వ్యవహారం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అవుతున్నట్టు అయ్యి మళ్ళీ ఏదో రకంగా కొంత ఆగే పరిస్థితి కనిపిస్తుంది. ఇక అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. రుణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందుతారు. ఇటు ఆర్థికంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి ఎంతో కొంత ఊరట, ఉపశమనం లభించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆడవాళ్ళు, ఆడబంధువుల వల్ల సహాయ సహకారాలు పొందుతారు. అలాగే మీ పైన ఆడవాళ్ళు ఉంటే వారి మెప్పుని అందుకుంటారు. భార్య భర్తలు కూడా కొంత అనురాగాన్ని పెంచుకుంటారు. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు, ముఖ్యంగా ప్రేమికులు కొంత దగ్గర అవ్వడానికి, మరి కుల మతాంతర వివాహాల్లో అయ్యేవారికి ఈరోజు ఎక్కువ అనుకూలత అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.